బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి భారీ ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి భారీ ఊరట లభించింది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తుగా బెయిల్ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అడిగి తెలుసుకుందాం. శివ, ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు సంబంధించి కూడా దాదాపుగా 2 నెలల కాలంగా కోర్టులో ఐఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలాగే లిక్కరు ఇసుక 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పుని కొద్దిసేపు క్రితమే వెలువరించింది. ప్రధానంగా చూసుకుంటే గత నవంబరు అక్టోబర్కు సంబంధించి కూడా కొన్ని కేసులన్నింటినీ కూడా విచారణ చేపట్టి తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తీర్పుకు కొన్ని మౌలికంగా కూడా వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇరు వర్గాలకు సంబంధించి ఐఆర్ఆర్ స్కామ్కు సంబంధించి కూడా లిఖితపూర్వకంగా మీ అభిప్రాయాలు ఇరు వర్గాలు సమర్పించాలని చెప్పి న్యాయస్థానం గత డిసెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా కొన్ని డాక్యుమెంట్లని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కేసులన్నింటినీ కూడా తీర్పుని రిజర్వ్ చేస్తూ తన తీర్పుని వాయిదా వేసింది గతంలో. తాజాగా ఈ కేసులన్నింటికి సంబంధించి ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్స్ కేసు, అలాగే ఇసుక ఈ మూడింటికి సంబంధించి కూడా చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పు నిర్వహించింది. చంద్రబాబుకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వైసీపీ సర్కార్ మొత్తం 5 కేసులు చంద్రబాబుపై 5 కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి, లిక్కర్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, వీటికి సంబంధించి మొత్తం కేసులు. అలాగే మరో దానికి సంబంధించి కూడా ఏదైతే గతంలో జరిగిందో అంగళ్ళ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఆ కేసులో బెయిల్ మంజూరైంది. సో ఈ 4 కేసులకు సంబంధించి ఏదైతే ఏపీ సిఐడి నమోదు చేసిన ఈ 4 కేసులకు సంబంధించి కూడా చంద్రబాబుకి గతంలోని స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఈ 3 కేసులకు సంబంధించి బెయిల్ ఇస్తూ కూడా తన తీర్పును వెలువరించింది. అయితే కేసుకు సంబంధించి విచారణ కావాలంటే ఎప్పుడైనా చంద్రబాబు సహకరించాలి. ఒకవేళ చంద్రబాబుని విచారణకు పిలవాలనుకుంటే సిఐడి అధికారులు 48 గంటల ముందుగా ఆయనకు స్వయంగా నోటీస్ ఇవ్వాలని చెప్పి తీర్పులో వెలువరించింది. అలాగే మీడియా సమావేశాల్లో కానీ బహిరంగ సమావేశాల్లో కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఈ కేసు గురించి కానీ ఈ కేసు తాలూకా వ్యక్తుల గురించి కానీ మాట్లాడకూడదు. కేసును ఎక్కడా ప్రభావితం చేసే అంశాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోకూడదంటూ ఏపీ హైకోర్టు తన తీర్పులో అయితే పేర్కొనుంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్నిటికీ సంబంధించి కూడా 3 కేసుల్లో బెయిల్ మంజూరైంది. స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ బెయిల్ మంజూరైంది. ఇంకొక కేసు అయితే మాత్రం చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ ప్రస్తుతం అది కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. ఏపీ ఫైబర్ గిడ్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఏదైతే 17A సంబంధించి ఫైబర్ గిడ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండింటికి సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైకోర్టుకు సంబంధించి ఏదైతే 3 కేసులు ఉన్నాయో ఈ 3 కేసులకు సంబంధించి కూడా బెయిల్ ఇస్తూ తన తీర్పుని అయితే వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ శివ.